హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి మిఠాయి. ఇప్పటిలా రకరకాల స్వీట్లు లేని 90స్లో విలేజ్లో ఎక్కువగా దొరికే కమ్మటి రుచితో ఉండి తినే కొద్దీ తినాలనిపించే కొబ్బరి మిఠాయి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి మిఠాయిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగి కొంచెం హీట్ అయ్యాక 1 కప్పు పచ్చి కొబ్బరి పీసెస్ని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసేటప్పుడు ఒకటి మందంగా కానీ ఒకటి పల్చగా కానీ కట్ చేయకుండా అన్నీ ఒకే థిక్నెస్తో ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ థిక్నెస్తో అన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి 2 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి మిఠాయికి బాగా ముదిరిన కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ముక్కలు ఇలా కొంచెం వేగాక మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి పీసెస్ని తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత అదే కప్పుతోనే 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించాలి. ఇక్కడ కొలతలు సరిగ్గా వేసుకున్నట్లయితే అచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పట్లో ఈ అచ్చు పంచదారతో చేసేవారు కాబట్టి నేను కూడా పంచదారతోనే చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం వేసైనా చేసుకోవచ్చు. పాకం ఉడికి నురగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపి పాకం నీళ్ళల్లో వేసి చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి నీళ్ళని తీసుకొని ఈ పాకాన్ని కొద్దిగా వేసినప్పుడు పాకం అంతా కరిగిపోతుంది కాబట్టి మరొక నిమిషం పాటు ఉడికించాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. పాకం చక్కగా ఉడికితే ఇలా నీళ్ళల్లో వేసి చెక్ చేసినప్పుడు ఒకే చోట ఉండి ఇలా ఉండలా ఫామ్ అయితే నీళ్ళల్లో కరిగిపోకోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా ముదురు పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసిన ప్లేట్లోకి వెంటనే దీన్ని వేసి పాకం అంతటికి కొబ్బరి ముక్కలు వచ్చేలాగా సరి చేసుకోవాలి. పాకం చాలా త్వరగా బిగుసుకుపోతుంది కాబట్టి అంత ఫాస్ట్గా చేసుకోవాలి. ఇదంతా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అచ్చు ప్లేటు నుండి ఈజీగా రావడానికి 1 సెకండ్ పాటు ప్లేటును స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే సరిపోతుంది. ఇలా చాలా ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తుంది. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి మిఠాయి రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మిఠాయిని తయారు చేసుకోవచ్చు. ఇలా చక్కగా రెడీ అయిన అచ్చుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎయిర్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.